నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ మాసం యొక్క రాశి ఫలాలు ఒక్కసారి చూసుకున్నట్లయితే అసలైతే మనం వచ్చేసి ఏంటంటే గోచారం, గ్రహచారం. సో ఈ రెండు విధాలుగా మనం చూసుకుంటాం. కానీ ప్రస్తుతం మనం చెప్పుకొచ్చేది ఏంటి అంటే గోచారం ప్రకారం వచ్చేసి ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది జూన్ నెల వచ్చేసి, అలాగే వాళ్ళకి ఏం జరగబోతుంది ఆదాయం పరంగా. కానీ కొంతమంది ఏంటంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు. సో బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి, అలాగే విద్యార్థులు చూసుకున్నట్లయితే వాళ్ళు స్కూల్స్, కాలేజెస్ ఇట్లా జాయిన్ అవుతూ ఉంటారు కొత్తగా. సో మరి అన్ని విధాలుగా మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనే అంశం గురించి అయితే మాకు తెలియచేయండి. అలాగే రాశి ఫలాలలోని మొదటి రాశి మనం చూసుకున్నట్లయితే మేషరాశి. మరి ఈ మేషరాశి వారికి వచ్చేసి ఈ జూన్ మాసంలోని మరి వీరికి ఎలా ఉండబోతుంది ఆదాయం పరంగా కానీ, లేదంటే బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ రంగంలో కానీ, అలాగే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటారు మరి వారికి. సో అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే మరి ఎలా ఉండబోతుంది అంటారు ఈ జూన్ మాసం వచ్చేసి? ముఖ్యంగా మేషరాశి వారికి ఈ జూలై నెల, ఓకే, జూలై మాసంలో ఏదైతే ఉందో అసలు మామూలుగా మనం ఏంటి తెలుగు మాసాన్ని మనం చూసుకుంటూ ఉంటాం. కానీ అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా చెప్పుకోవాలి అంటే మనకి 1వ తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు, నెల చివరి వరకు కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఈ జూలై మాసంలో మేషరాశి వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి సంబంధాలు చూస్తున్నాం, కుదరట్లేదు అనుకునేటువంటి వారికి కూడాను తప్పనిసరిగా వివాహ ప్రయత్నాలు సానుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది జూలై మాసంలో. కాబట్టి అంటే ఇక్కడ జూలైలో మరి ఆషాఢ మాసం వస్తుంది, మూఢాలు ఉన్నాయి, ఇవన్నీ ఎలా అని చెప్పి ఇది ఉంది. ఇప్పుడు మనం శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కటి వెళ్ళాలి అనేదే మన ధర్మం, హిందూ ధర్మం. కానీ ఇప్పుడున్నటువంటి కాలాన్ని బట్టి కూడా మనం కూడా నడుచుకోవాలి కదా. పూర్వకాలంలో ఏంటంటే ఇంటి ముందు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కాబట్టి అప్పుడప్పుడు పందిరి వేసుకుంటారు, చక్కగా ఎవరింటి ముందు వాళ్ళు పందిరి వేసుకుంటారు. కానీ ఇప్పుడు అలా కాదు. కన్వెన్షన్స్ అని, ఫంక్షన్ హాల్స్ అని, ఈ హాల్స్ అని, బ్యాంకెట్ హాల్స్ అని, ఇట్లా వీటి కోసం ఏంటి అంటే ముందుగా ముహూర్తాలు నిర్ణయించుకొని చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అలానే పెళ్లి చూపులు కూడా అవి కూడా పనికిరావు అసలు మూఢం ప్రకారం. కానీ ఇవాటి రోజున ఏంటంటే ఏదైనా బయట రెస్టారెంట్లోనో ఏదైనా కాఫీ షాపుల్లోనో పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి కూడా తప్పనిసరిగా ఇలా చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కాలానుగుణ్యంగా మనం కూడా వెళ్ళాలి కాబట్టి, అప్డేట్ అవ్వాలి కాబట్టి వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. చేస్తే సానుకూలత చాలా ఎక్కువగా మంచిగా ఉంటుంది. అలాగే కుటుంబంలో ఏదైతే భార్యాభర్తల మధ్య సఖ్యత తక్కువగా ఉంది, ఎక్కువగా దాంపత్య జీవితం ప్రశాంతంగా లేదు, కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉన్నాయి అనుకునేటువంటి వారికి కూడాను చాలా చాలా ప్రశాంతమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొల్పేటువంటి మాసమే ఈ జూలై మాసం మేషరాశి వారికి. అలానే విద్యార్థులు, చదువుకునేటువంటి విద్యార్థులు ఉంటారు, ఎంతో కష్టపడుతూ ఉంటారు, కానీ వాళ్ళకి అనుకునేటువంటి ఫలితం రాదు. కానీ ఈ జూలై మాసంలో ఎవరైతే పరీక్షలు రాయడం కోసమనో, అంతకుముందు రాసినటువంటి పరీక్షల కోసమనో, ఫలితాల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా వాళ్ళు అనుకున్న దానికంటే ఇంకొంచెం ఎక్కువ శాతం మార్కులతో పాస్ అవుతూ ఆనందాన్ని అనుభవించేటువంటి అవకాశం, రెట్టింపు అవకాశం అనేది తప్పనిసరిగా కలుగుతుంది. అలాగే వ్యాపారం చేస్తూ ఉంటారు కదా, ఈ కొత్తగా వ్యాపారం పెట్టాలి అనుకునేటువంటి వారికి కూడా ఈ జూలై మాసం అనేది చాలా విశేషమైనటువంటి సమయం. వాళ్ళకి ఇక్కడ ముఖ్యంగా మన గ్రహస్థితి బాగున్నప్పుడు ఎవరు ఏమీ చేయలేరు కదా. అందుకని ఈ జూలై మాసం అంతా కూడా విశేషమైనటువంటి మాసంగా చెప్పబడుతుంది. కాబట్టి నూతన వ్యాపారం ప్రారంభించాలి, ఇప్పుడు పెట్టుబడి కావాలి, వీళ్ళ దగ్గర కొంతే ఉంది, ఇంకొంత దొరకట్లేదు, అలాంటి వాళ్ళకు కూడాను వీళ్ళ చిన్న ప్రయత్నంతోనే తప్పనిసరిగా వీళ్ళకి కావాల్సినటువంటి పెట్టుబడులు దొరకటం, వ్యాపారం చేయటం. వ్యాపారంలో అంటే వీళ్ళకి ఉన్నతమైనటువంటి సమయంలో, కాలంలో వీళ్ళు వ్యాపారం ప్రారంభిస్తున్నారు కాబట్టి దాని ప్రభావం వ్యాపారం చేస్తున్నంతకాలం ఉన్నంతకాలం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ సమయంలో నూతన వ్యాపారం ప్రారంభించినా, లేదు పాత వ్యాపారం చేస్తున్నాం దాంట్లో లాభాలు రావట్లేదు అనుకునేటువంటి వాళ్ళకు కూడా విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. మంచి లాభాలు చేకూరుతాయి. దీంట్లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారి గురించి చెప్పాలి మనం. అంటే ఎక్కువగా వ్యాపారం జరుగుతుంది అదే కదా. అవును, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఈ రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడాను ఇంతకాలం ఏవైతే రిజిస్ట్రేషన్లు అవ్వట్లేదను, లేదంటే ఎక్కడన్నా భూముల్లో మోసపోయామను, ఈ డబుల్ రిజిస్ట్రేషన్స్ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో ఈ సమస్య నుంచి వీళ్ళు బయటపడతారు తప్పనిసరి. సో ఈ జూలై మాసంలో తప్పనిసరిగా బయటపడతారు.
వాళ్ళు అనుకున్న దానికంటే కూడా రెట్టింపు ఆదాయం వస్తుంది, సంతోషకరంగా ఉంటారు, ఇంకా కొత్త కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయడానికి ప్రారంభించడానికి మంచి అవకాశం దొరుకుతుంది వీళ్ళకి. తద్వారా కూడాను మంచి సంపాదన ఉండేటువంటి అవకాశం కలుగుతుంది. అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి యువత ఏదైతే ఉందో, ఉద్యోగాల కోసం కావచ్చు, లేదంటే విద్య కోసం కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకి తప్పనిసరిగా మంచి సావకాశం. అంతకుముందు ఒక 10-15 సార్లు రిజెక్ట్ అయినటువంటి వీసా రిజెక్ట్ అయినటువంటి వాళ్ళకు కూడా ఈ జూలై మాసంలో మేషరాశి వాళ్ళు ప్రయత్నించండి, కనీసం అప్లికేషన్ పెట్టండి, ఆ స్లాట్ బుక్ చేసుకోవడం అవి ఉంటాయి కదా, అవి చేసుకుంటే తప్పనిసరిగా మంచి సత్ఫలితాన్ని ఇస్తాయి. ఓకే. అంతేకాకుండా ఈ విదేశాల్లో ఉండే ఉద్యోగం లేకుండా బాధపడేటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ ప్రయత్నం చేయడం వల్ల మంచి సఫలీకృతం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మనకి భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగం చేస్తూ ప్రమోషన్స్ లేక అక్కడక్కడ బాధపడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా వాళ్ళ ఉన్నత అధికారుల మన్ననలు పొంది ప్రశాంతంగా ప్రమోషన్స్ రావటం, కొత్త కొత్త ఉద్యోగాలు రావటం, ఆ ఆఫీస్లో కూడాను వాళ్ళకు ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, గుర్తింపు అనేది రావడం అనేది ఈ యొక్క జూలై మాసంలో చెప్పుకోదగినటువంటి విషయం. దీంట్లో ముఖ్యంగా జూలై మాసంలో మేషరాశి వాళ్ళు కొంచెం హైట్ తక్కువగా, కలర్ తక్కువగా ఉండేటువంటి పర్సన్స్, అంతకుముందు పరిచయం ఉన్న వ్యక్తులు కావచ్చు, కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం మాత్రం తప్పనిసరిగా. సో మేషరాశి వాళ్ళకి ఇలాంటి పర్సన్స్ ఎవరైనా, ఈ పర్సనాలిటీ ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా కొత్తగా పరిచయమైనా, అంతకుముందు పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల్లో అయినా సరే డబ్బులు ఇవ్వటం, తద్వారా మోసపోవటం, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ముఖ్యంగా మధ్యవర్తిగా అడ్డు ఉండి డబ్బులు ఇప్పించడం ఏదైతే ఉంటుందో, తద్వారా ఎక్కువగా మోసపోయి నష్టపోయి ఇప్పించినటువంటి డబ్బును వీళ్ళే కట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనపడుతుంది ఇక్కడ. కాబట్టి అట్లాంటి విషయాల్లో మాత్రం అవాయిడ్ చేయడం అనేది, ఎవరైనా ఎంత కావాల్సిన వాళ్ళైనా సరే ఈ సమయంలో చేయకూడని పనులు. ఎప్పుడు చేయవద్దని నేను చెప్పడం లేదు, ఎదురు వాళ్ళకి సహాయం చేయొద్దని చెప్పడం లేదు, కానీ ఈ సమయంలో చేయడం ద్వారా అవి మీకే తిరిగి కొట్టి మరలా మీరే బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఇవన్నీ ఇట్లాంటివి అవాయిడ్ చేసుకుంటూ, ఇంట్లో కుటుంబంలో పెద్దల అనారోగ్య స్థితి నుంచి కూడా ఆరోగ్య స్థితి మెరుగుపడుతూ ఆనందదాయకంగా ఉంటారు, పెద్దల మన్ననలు పొందుతారు, ఇంట్లో కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. పిల్లలు కూడాను దుర్వ్యసనాలు పాలైనటువంటి పిల్లలు ఎవరన్నా ఉన్నా కూడాను ఈ యొక్క జూలై మాసంలో మీ మాట తీసేయకుండా మంచి సన్మార్గంలో నడిచేటువంటి అవకాశం ఈ యొక్క జూలై మాసంలో మేషరాశి వాళ్ళకి అంటే ఎంత బాగా ఉంది అంటే, వాళ్ళు అనుకునేటువంటి సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతున్నాయి. వ్యాపారం బాగుంటుంది, ఉద్యోగం బాగుంది, విద్య బాగుంది, విదేశీయానం బాగుంది, రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగుంది, అందరికీ బాగున్నాయి. కేవలం ఒక ధన విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త పడటం అనేది అవసరం. ఓకే గురుగారు, మేషరాశి వారికి వచ్చేసి జూలై మాసంలో ఏ విధంగా ఉంది, అలాగే వారికి జూలై మాసంలో వచ్చేసి ఏం జరగబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఏంటంటే మేషరాశి వారికి వచ్చేసి మీరు చెప్పారు ధనం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. సో అంతా బాగుంది కానీ ఒక్క ధనం విషయంలో వచ్చేస్తే కాస్త ఒడిదుడుకులుగా ఉంది అని చెప్పారు. సో దానికి వారు ఆ జూలై మాసంలోని ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా మనం వడలు తింటూ ఉంటాం, మినప వడలు కదా. ఈ మినప వడల్ని ప్రతి శనివారం కూడాను ఒక 18 వడలు చేసుకొని, 18 ఇంట్లో కొనండి, ఇంట్లో చేసుకోండి, హోటల్లో కొనండి, అది మీ అవకాశం. ఇప్పుడు కొంతమంది సోర్స్ ఉంటే చేసుకోండి, లేదంటే హోటల్లో తీసుకోండి. బ్యాచిలర్స్ ఉంటారు, వాళ్ళని మనం చేసుకోమని చెప్పడానికి అవకాశం దొరకదు. కాబట్టి వాళ్ళు అవి కొని ఒక ఆంజనేయ స్వామివారి దేవాలయానికో, శివాలయానికో, ఏ అమ్మవారి దేవాలయానికైనా ఎక్కడైనా సరే వెళ్ళేసి ఈ మినప వడలు ఏవైతే ఉంటాయో ముష్టి వాళ్ళకి, అక్కడ ఉండేటువంటి గుడి బయట కూర్చుంటారు కదా, బిచ్చగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఒక్కొక్కరికి 3 చొప్పున ఒక 6 ఇచ్చేస్తే 6 3 18 అయిపోతాయి. దాంతోపాటు ఏదైనా దక్షిణ, అది కూడాను నాణ్యం రూపంలో ఉండాలి. అంటే కాయిన్స్, 1 రూపీ కావచ్చు, 2 రూపీస్ కావచ్చు, 5 రూపీస్ కాయిన్స్ కావచ్చు, 10 రూపీస్ కాయిన్స్ కావచ్చు, ఏవైనా సరే కాయిన్స్ రూపంలో వాళ్ళకి దక్షిణ సమర్పించి కాళ్ళు కడుక్కొని అక్కడ ఉండేటువంటి ప్రధాన ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసుకొని రావడం ద్వారా, ఈ 4 శనివారాలు చేయడం ద్వారా ఈ రుణపరమైనటువంటివి, ధనపరమైనటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి మంచి అవకాశం దొరుకుతుంది. ఓకే గురుగారు, మేషరాశి వారికి వచ్చేసి ఈ జూలై మాసంలోని వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వారి యొక్క జాతకంలో అంటే ఆ జూలై మాసం మనం చూసుకున్నట్లయితే ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా కానీ దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటారు